అమ్మ మీరు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఇల్లు రాత్రి కూల్చుతామని చెప్పి కూడా అంటున్నారు. హైడ్రా అధికారులు ఇప్పటికే హైదరాబాద్లో చాలా చోట్ల చూసాము. తర్వాత మూసి ప్రక్షాళన పేరుతో ఇక్కడ మీ కాలనీలో కూడా ఇల్లు కూల్చబోతున్నారు, ఏం చెప్తారు? మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. మా అత్తమ్మ మా మామయ్య కూరగాయలు అమ్మి మమ్మల్ని ఇది చేసినారు. మేము ఏదో ఒక్కొక్క రూపాయి వేసుకొని మేము సెట్ చేసుకొని లోన్ తీసుకొని చిట్టీలు వేసుకొని చిన్నపిల్లలకు ఉన్నప్పుడే సెట్ కావాలని చెప్పేసి కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చి ఆ రోజు గవర్నమెంట్లోనే కదా అన్న మేము తీసుకుంది. రేవంత్ రెడ్డి అన్నకు తెలుసు కదా, గవర్నమెంట్ తరపున తీసుకున్నప్పుడు గవర్నమెంట్ తరపునే వాళ్ళు చెప్పాలి కదా. మాకు చెప్తే మేము వేరే దగ్గర తీసుకునే వాళ్ళము. ఆ రోజు గవర్నమెంట్ చెప్తే మేము వేరే దగ్గర తీసుకునే వాళ్ళం కదా. ఆ రోజు చెప్పకుండా మమ్మల్ని అందరిని తీసుకోబెట్టి ఇవాళ నాడు గవర్నమెంట్లో ఉంది, గవర్నమెంట్ తీసేయాలి, గవర్నమెంట్ తరపున తీసేయాలంటే ఎట్లా తీసేస్తామన్నా? చెప్పాలి, మీరే చెప్పాలి కదా, ఎట్లా తీసేస్తాం చెప్పు. రేవంత్ అన్న రెడ్డికి కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఈడికి వచ్చి మా ఆడపిల్లల మనసు తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. మేము ఎంత బాధపడుతున్నామో, రాత్రికి నుంచి ఎంత బాధపడుతున్నామో, ఎంత టార్చర్ పడుతున్నామో, ఆరోగ్యాలు కూడా బాగుండట్లేదు ఒకరొకరికి. నిన్న ఒక ఆమె అయితే మొత్తం పడిపోయింది, ఇక్కడ పక్కన మా అక్క పడిపోయింది. మరి ఎందుకు ఎంత టెన్షన్ పడితే పడిపోతుంది? మా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని మేము ఇంత టార్చర్ పడుతుంటే అవసరం మా రేవంత్ అన్నకి? అంతే కదా. ఇక్కడికి రమ్మను, ఇక్కడికి వస్తే మా ఆడవాళ్ళ జీవితాల గురించి అర్థమవుతుంది కదా. ఆయనకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా, నాలాంటి సోదరులు అని చెప్పేసి అయ్యో ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి కనీసం ఎందుకు దేని గురించి అని కూడా మాకు చెప్పాలి కదా. మాకు ఏది తెలియంది సడన్గా కాల్ చేయి అంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తామన్నా? అంతే కదా. మాది మాకు కావాలన్నా. మీరు ఏమన్నా చేసుకోండి, మీరు కింద వరకు మూసి వరకు చేసుకుంటారో ఎక్కడ వరకు చేసుకుంటారో అవసరం లేదు. మా ఇల్లు మాకుంటే చాలు, మీకు డబల్ బెడ్రూమ్లు అవసరం లేదు, మాకు ఏది అవసరం లేదు. మేము అదే కోరుకుంటున్నాం రేవంత్ అన్న రెడ్డిని. అమ్మ మీరు చెప్పండి, మూసి ప్రక్షాళన పేరుతో మీ ఇల్లు కూలగొట్టేస్తామంటున్నారు, ఏం చెప్తారు, ఏం చేస్తారు, మీరు ఏం చేయబోతున్నారు? మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉన్నారు సార్ ఇక్కడ. మాకు పెళ్ళిళ్ళు చేసి మేము బయటికి వెళ్ళినాము. ఇప్పుడు నైట్ 2 o'clockకి వచ్చినారంట, వచ్చి పోలీసులు డోర్ కొట్టిరంట, మొత్తం అనౌన్స్మెంట్ చేస్తురంట. వాళ్ళు భయపడ్డారు. మా నాన్నకి ఇంతకుముందే బీపీ ఉంది, పెరాలసిస్ వచ్చింది. వాళ్ళు ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత సార్? ముందే చెప్పాలి, ఏదన్నా ఉంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇట్లుంది, మీకు ఇట్లా చేస్తాము, మీరు ఇట్లా చేసుకోండి అని చెప్పాలి. ఏది చెప్పట్లేరు. ఏదో వస్తున్నారు, ఖాళీ కూల్ చేస్తాము, మీ బఫర్ జోన్లో ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నప్పుడు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? పర్మిషన్లు ఇవ్వకపోతే మేము పట్టుకోకపోతుండే కదా. ఇప్పుడు రీసెంట్గా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చారు, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అప్పుడు కట్టుకున్నారు. ఇప్పుడు ఏం కావాలి సార్? మాకు ఏదో ఒకటి చూపిస్తేనే కదా మేము వెళ్ళిపోయేది. అదే మాకు ఏదన్నా ఒకటి చూపిస్తేనే మేము పోతాం, లేకపోతే లేదు, అంతే. అది ఇక్కడ మనం ఎవరిని కదిలించినా ఎవరితో మాట్లాడినా ఒకటే, ఇక్కడ నుంచి మాత్రం తాము ఖాళీ చేయం, తమ ఇళ్లలో తాము ఉంటాము. గత 20 నుంచి 30 ఏళ్ళుగా తాము ఇక్కడ చట్టబద్ధంగా నివాసం ఉంటున్నాము, తమ ఇంటికి ప్రతి డాక్యుమెంట్ ఉంది, అలాంటప్పుడు మేము ఎందుకు ఖాళీ చేయాలని చెప్పి కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంచెం వెనక్కి తగ్గాలి, ఆలోచించాలి, లేదంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా ఉరికించకూడదామని చెప్పి కూడా ఇక్కడ మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏ ఒక్కరిని కదిలించిన వాళ్ళు బాధాతప్త హృదయాలతోనే మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆవేశం కానీ ఆక్రోశం కానీ వారి కళ్ళల్లో వారి మాటల్లో క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏంటి? అధికారులు రాత్రి వచ్చి ఏదో అనౌన్స్మెంట్ చేశారంట, ఏంటి, ఏం చేయబోతున్నారు? ఇక్కడ మా హౌస్ కట్టి ఒక 25 years అవుతుందండి. ఒక రీసెంట్గా ఒక లాస్ట్ 2 monthsగా సమ్ కైండ్ ఆఫ్ ఒక రూమర్, ఇది బఫర్ జోన్లోకి వస్తుంది, FTL జోన్లోకి వస్తుంది. ఆ ముందు వరకు ఏ రోజు ఎప్పుడు ఇది FTL బఫర్ జోన్లో వెళ్ళలేదు. ఎందుకంటే ఇది మామూలుగా మేము కొనుక్కున్న ల్యాండ్, దాంట్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, అప్రూవల్స్ తీసుకున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. సో ఏ రోజు ఆ డిస్కషన్ కూడా లేదు. లాస్ట్ 2 monthsకి ఇది జరుగుతుంది. సో ఏంటి అనుకున్నాం. కరెక్ట్గా మొన్న ఇది ఇంకా ఆ హైడ్రా వచ్చాక ఒక విధమైన భయం జనాల్లో, ఏ రోజైనా వచ్చి కూల్చేస్తారని. ఎందుకు కూలుస్తారు? ఇదేం టెర్రరిస్టుల హౌస్ కాదు, మేమేం దుర్మార్గాలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు. ఒక విధంగా భయం, ఈ మార్క్ చేస్తారంట, కూల్ చేస్తారంట, శని ఆదివారాలు వస్తే కూలుస్తారంట. ఒక ఆక్రమిత కట్టడాలు, ఆక్రమిత కట్టడం అంటే ఏంటి అసలు? ఏదైనా ప్లేస్లోకి వెళ్ళి ఆక్రమించుకున్నావా? ఎవడైనా ఇల్లు ఆక్రమించుకున్నావా? ప్రాపర్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్ వాళ్ళ అప్రూవల్ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదో లంచాలు ఇచ్చేదని. ఇది 25 ఏళ్ల క్రితం జరిగితే ఇప్పుడు ఏదో కొత్తగా FTL జోన్స్ అని, బఫర్ జోన్స్ అని మీరు వేయండి కాదన్నారు. కానీ అది ఇప్పటి నుంచి అమలు చేయాలి, లేదా ఆ 25 ఏళ్ల క్రితం దాన్ని నువ్వు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో కానీ లేదా మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ ఇది బఫర్ జోను, దీనికి ట్యాక్స్ డబుల్, మీది ఇల్లీగల్ కన్స్ట్రక్షను అనేది ఇస్తే అనుకోవచ్చు. ఏ రోజు లేకుండా ఇప్పుడు వచ్చి కొట్టేస్తానంటే ఎట్లా వస్తుంది? మిమ్మల్ని వేరే చోట మూవ్ చేస్తారు, డబుల్ బెడ్రూమ్ హౌస్ అంటే.
మాకు వద్దండి అవి, మేము కష్టార్జితం మేము కట్టుకున్న ఇల్లు, మేము గవర్నమెంట్ నుంచి ఏమో ఆశించట్లా, మేమే ట్యాక్స్ కడుతున్నాం, మేమే జిఎస్టీలు కడుతున్నాం, మేమే మున్సిపల్ ట్యాక్స్లు కడుతున్నాం, మీ నుంచి మాకు రూపాయి వద్దు, మేము ఇచ్చిన డబ్బులతో మీరు బతకండి, అంతేగాని మీరు ఇచ్చేదంతా మేము బతకం, మాకు అవసరం లేదు కూడా, నేను చెప్పదలుచుకుందంతే. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే భవిష్యత్తు తరాలకి అంటే ఎటువంటి ఇబ్బంది రావద్దు, పర్యావరణ పరంగా ముఖ్యంగా మూసీ నదికి ఇట్లాంటి వరదలు రాకుండా, ఎందుకంటే గతంలో మనం చూసాం బెంగళూరు, చెన్నై, ముంబై ఇలాంటి నగరాల్లో వరదలు వచ్చాయి, అటు నీళ్లు వెళ్ళే మార్గం లేక ఆ నగరాలు అతలాకుతలమయ్యాయి. భవిష్యత్తులో హైదరాబాద్కి అటువంటి దుస్థితి రాకూడదు అని చెప్పి ఈ ఆక్రమణలు కానీ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలుస్తున్నాం అని కూడా ప్రభుత్వం అధికారులు అయితే చెప్తున్నారు. నేను పాయింట్ చెప్తానండి, ఇది కరెక్ట్ అనుకుందాం. ఫస్ట్ నీళ్ళు వెళ్ళే మార్గం కావాలన్నాడు. ఏ గవర్నమెంట్ అయినా ఒక్కరోజు వచ్చి ఆ మూసీ నదిలో ఉన్న గుర్రపు డెక్కను కానీ ప్లాస్టిక్ని కానీ వాళ్ళ చేతుల్లో పని ఒక పెట్టి తీయించారా, అది తీయించారు. ఇక్కడ ఇల్లు కొడితే ఇక్కడ నుంచి 150 మీటర్స్లో మూసీ ప్రక్షాళన జరుగుతుంది. ఇది ఎక్కడ రూలు? అసలు ఏమాత్రం చూసే వాళ్ళకి కానీ జనాలకు కానీ కుర్రాళ్ళు అంటున్నారు భవిష్యత్తుకు, వాళ్ళైనా ఆలోచించాలి కదా. ఫస్ట్ ఇప్పుడు వర్షాలు వస్తే ఇమీడియట్గా వర్షాకాలంలో వాటర్ పోవాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు నువ్వు దీన్ని కూలగొట్టేస్తే ఇది వచ్చేస్తుంది, వాటర్ అక్కడికి వెళ్ళిపోతుందా? ఉన్న వాటర్ కూడా పోతుంది. ఇది హైలో ఉన్న ఏరియా, దీనికి దానికి సంబంధం లేదు. ఇక్కడ నుంచి మూసినది 60 ఫీట్ డౌన్లో ఉంది, ఇక్కడ 150 మీటర్స్ ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి? ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఏ లెవెల్ వస్తుంది? దానికి విడ్త్ ఉంటుంది, బెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో వాటర్ ఏ లెవెల్ ఎంత వాల్యూమ్ అక్వై చేస్తే ఒక స్టడీ చేయాలి. అదే లేకుండా డ్రోన్ సర్వే చేసాము, ఇవన్నీ మార్క్ చేసాము అంటే నీకు నచ్చిన ల్యాండ్ నచ్చిన మార్క్ చేసి కొట్టుకుంటూ వెళ్ళిపోవు. ఈ రోజు ఓకే FTL బఫర్ జోన్ కొట్టేసావు, జనాలందరూ వాళ్ళు ఆక్రమించుకున్నారు అంటున్నారు. రెండో రోజు ఏం చేస్తారు? ఏ ఇల్లు ప్రాపర్గా అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం ఉండవు, సమ్ డివియేషన్ ఉంటుంది, డివియేషనల్ కొడుతున్నాం అంటారు. డివియేషనల్లే కదా మంద కాదు అనుకుంటారు, వాడికి నచ్చిన ఇల్లు మార్క్ చేసుకుని డివియేషనల్ కొట్టేస్తాడు. అప్పుడు జనాలు ఊరుకుంటారా? ఏది మనకు ప్రజెంట్ సిస్టంలో 100% పర్ఫెక్ట్ ఏదీ లేదు. సో డివియేషన్ ముందు కొట్టుకెళ్తున్నాం, దాన్ని సమర్థిస్తారా? ఇది ప్రాపర్ ట్యాక్స్ కట్టి ఇవన్నీ కడుతున్నారు. ఏ రోజు గత 2 నెలల క్రితం వరకు బఫర్ జోన్ అని ఎవరు మాట్లాడింది లేదు. ఇది ఇప్పుడు కొత్త రూల్ పెట్టి బఫర్ జోన్ అని చెప్పి కొడతారంటే ఎలా కుదురుతుంది? నేను చెప్పేది అదే. సరే మూసీ ప్రక్షాళన చేయండి, ఒక సిస్టమేటిక్ వే, ఒక ప్లాన్ ఆఫ్ అప్రోచ్. ఎస్ మేము ఏం చేస్తాం అంటే ఫస్ట్ మూసీ నదిలో ఆ 3 నుంచి 3 వరకు వాటర్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తాం. వాటర్ వస్తున్నాయి, నిజంగా వాటర్ ఫ్లో అవుతున్నాయి. తర్వాత డ్రైనేజ్ సిస్టము, ఆ తర్వాత నిజంగా మూసీ సుందరీకరణలో బ్రిడ్జిలు కడుతున్నాం. మీది పోతుందంటే ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ఆ మూల నుంచి సిటీ మూల వరకు మెట్రో ప్రాజెక్ట్ కట్టారు. ఎవరైనా ఇల్లు పాల్గొట్టారా? సరే నిజంగా పాల్గొట్టిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారా? ఎందుకు? చాలా ప్రాజెక్టులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ దానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది. ఏదైనా ఒక ఇల్లు అడ్డు వచ్చింది, ఆ ఇంటి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని అప్పించి దాన్ని తీసుకుంటారు. అంతేగాని బఫర్ జోన్ FTL కొట్టేయకూడదు కదా. మీ ఏరియాలో ఇక్కడ ఎప్పుడన్నా మూసీ నది పొంగడం కానీ ఏరియాలో వరదలు వర్షాలు వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు? ఒకసారి ఒక్క రోజు ఇన్నేళ్లలో ఏ రోజు మూసీ నది పొంగింది కానీ వాటర్ వచ్చింది కానీ ఇక్కడ లేదు. వర్షాలు పడ్డా కూడా ఇక్కడ నీళ్ళు లేదు. మీరు చూడండి, ఇది ఇక్కడ నుంచి మీరు మూసీ రివర్ ఫోటో తీయండి, 60 ఫీట్ డౌన్లో ఉంది, విత్ 150 మీటర్స్ వేశారు. అసలు ప్రాబ్లమే లేదు ఇక్కడ. ఇక్కడ నుంచి ఈ ఇంటి దగ్గర నుంచి అక్కడికి 80 to 90 మీటర్స్ రివర్ బెడ్ స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది అసలు నాకు అర్థం కాదు. అయితే నేడు రేపు ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణాలు కూల్చివేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఏంటి ఇక్కడ స్థానికులుగా ఏ విధంగా కూలుస్తారు? కూల్చడానికి అయితే ఎవరు ఒప్పుకోరు, సమస్యే లేదు. దానికి ఒక సిస్టమేటిక్గా అప్రోచ్ చేసుకోండి అంతే. అంతేగాని దీన్ని కూల్చడం అన్న సమస్య లేదు. ఎవడిల్లు పడితే అడిల్లు కూలుస్తా అంటే జనాలు ఒప్పుకోరు. మీ ఇష్టం కాదు.